నమస్కారం. ఏఎస్సీ న్యూస్కి స్వాగతం. 2024 నుంచి నేటి వరకు మంత్రి రవికుమార్ చొరవతో అద్దెంకి మున్సిపాలిటీ పరిధిలోని 31 కోట్ల రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేశారని అద్దెంకి పురపాలక సంఘం కమిషనర్ రవీంద్ర అన్నారు. అద్దెంకి మున్సిపల్ కార్యాలయంలో సోమవారం చైర్పర్సన్ ఎస్తేరమ్మ అధ్యక్షతన చివరి కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా అజెండాలో ఉన్న 60 అంశాలను చదివి కౌన్సిల్ ఆమోదం కోసం చైర్పర్సన్ ముందుంచగా ఆమోదించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి రవికుమార్ చేయించిన అభివృద్ధి పనుల గురించి ప్రతిపక్ష పార్టీ కౌన్సిలర్ గుంజు కోటేశ్వరరావు హర్షిస్తూ ప్రసంగించారు. అలాగే కౌన్సిలర్ విజయలక్ష్మి అభివృద్ధి పనుల గురించి మాట్లాడి మంత్రి రవికుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారంతో అద్దెంకి పురపాలక సంఘం పాలక మండలి గడువు ముగుస్తుందని, మాజీ కౌన్సిలర్లుగా కార్యాలయానికి పనుల నిమిత్తం వస్తే కమిషనర్ స్పందించి చేయాలని కౌన్సిలర్లు అభిప్రాయపడ్డారు. అనంతరం పురపాలక సంఘం తరపున కౌన్సిలర్లను కమిషనర్ రవీంద్ర సారవ కప్పి సత్కరించారు. యాక్చువల్గా నేనైతే కమిషనర్గా వచ్చి ఒక సంవత్సరం 6 నెలలు అవుతా ఉంది. ఇక్కడ సంవత్సరం 6 నెలల్లో గౌరవ కౌన్సిల్ సభ్యులు కానీ చైర్మన్ గారు కానీ సహకారంతో కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే జరగలేదు. నాకు మనస్ఫూర్తిగా ఉద్యోగం చేశాను అన్న తృప్తి అయితే మిగిలింది ఇక్కడ. కాబట్టి ఈరోజు లాస్ట్ కౌన్సిల్ సమావేశం మీతో జరగడం ఆనందంగానే ఉంది. కానీ మరి రేపటి నుంచి అంటే వస్తారు కానీ అధికార హోదాలో రాదు. కాబట్టి దయచేసి మీరు ఎప్పుడు కూడా ఇదే పనిగా రెండు ఇబ్బంది ఏం లేదు. మన కమిషనర్ ఉన్నారని ఉద్దేశిస్తున్నారండి. నాకైతే ఏ పార్టీతో సంబంధం లేదు. కాబట్టి దయచేసి అందరూ సహకరించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇందులో మనం 1/4/2024 ముందు అంటే ఈ గవర్నమెంట్ రాకముందు 3,20,00,000తో జనరల్ ఫండ్స్ వర్క్ చేశారండి. తర్వాత జీజీఎంబీ ఒక 2 కోట్లు చేశారు. అంటే తర్వాత సబ్సిడీ అది కాన్సెప్ట్ అది డెవలప్మెంట్ దాంట్లో 74,50,000 చేశారు. తర్వాత వచ్చినప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చేటప్పటికి 15 ఫైనాన్స్ 4 కోట్లు 3 కోట్లు చేసినట్టున్నారు సార్ ఆ గవర్నమెంట్లో. తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చినాక 15 ఫైనాన్స్లో 3 కోట్లు, డిపిఎస్ 3 కోట్లు, ఎస్సీ 3 కోట్లు, జనరల్ ఫండ్ 1,57,00,000, 102 1,25,00,000, ఏపీఎఫ్ఐడిసి కింద 3 కోట్లు, ఎంపీ ల్యాడ్స్ 75,00,000, తర్వాత టౌన్ హాల్ 330 కోట్లు అంటే 30 లక్షలు 3,30,00,000 మొత్తం 31 కోట్ల రూపాయలు ఈ 5 సంవత్సరాల్లో వర్కులు చేపట్టడం జరిగింది. మరి ఇది అభివృద్ధి పరంగా బాగానే జరిగింది. కానీ బట్ అప్పుడు ఎప్పుడేం జరిగిందని మీకే తెలుసు. అభివృద్ధి అయితే 31 కోట్ల రూపాయలతో మనం గత 5 సంవత్సరాల్లో వర్క్స్ అనేది టేకప్ చేయండి. కొన్ని వర్క్స్ అనేది ఆంధ్రలో ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు. టౌన్ హాల్ ఒకటి జరుగుతూ ఉంది. అదేవిధంగా బైపాస్ ఇంకా మన ప్రపోజల్స్ జరుగుతూ ఉన్నాయి. బైపాస్ 17 కోట్లు ప్రపోజల్ వెళ్ళింది. అది గవర్నమెంట్లో పెండింగ్లో ఉంది. శాంక్షన్ రావాలి. అది వస్తే అది కూడా కలిపితే నియర్లీ 50 crores అనేది మనం డెవలప్మెంట్ వర్క్స్ అనేది చేయడం జరిగింది. కాబట్టి ఇదంతా కూడా కౌన్సిల్ విజయమే. మున్సిపల్ కమిషన్ నాది కాదు. మరి కౌన్సిల్ సహకారంతోనే వీటన్నింటిని కూడా మనం చేసుకోవచ్చు. తదుపరి మన మినిస్టర్ గారు రవికుమార్ గారు నేను వచ్చినాక దగ్గర 17 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది. వర్క్స్ డెవలప్మెంట్ గ్రాంట్సే 17 కోట్లు తెచ్చారు. జనరల్ ఫండ్ 3 కోట్లు 4 కోట్లు పెట్టాం. అంటే దగ్గర 20 కోట్ల రూపాయలు మినిస్టర్ గారు ఆధ్వర్యంలో వర్కులు టేకప్ చేయడం జరిగింది. కాబట్టి అందరూ మీరు మేము అందరం కలిసి ఒక కుటుంబ సభ్యులాగా ఎప్పుడన్నా కోపం వచ్చి నేను తిట్టినా కూడా బాగుంది, ఎప్పుడన్నా నచ్చినా కూడా వెళ్ళిపోతాడు బాబు అంటే అట్లా ఒక ఫ్రెండ్గా కలిసిపోయాం. కాబట్టి మీ అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం. అవన్నీ కూడా పెండింగ్ వర్కులతో పాటుగా ఈ వర్కులన్నీ కూడా పెట్టారు. చాలా సంతోషం. కానీ ఇప్పుడు మేము అడిగినా అడగకపోయినా పుర ప్రజలు మాత్రం ఎదురు చూస్తూనే ఉంటారు. కాబట్టి మీరు అధికారులుగా దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ వర్కులను కూడా త్వరగతిన కంప్లీట్ చేయడానికి అధికార పార్టీ కౌన్సిలర్లు కాదు కాబట్టి నాయకులైనా సరే వాళ్ళని సహకరించుకుంటూ మా యొక్క సలహాలు సూచనలు కూడా తీసుకుంటూ మీరు త్వరగా ఈ వర్కులు పూర్తి చేయించాలని కోరుకుంటున్నాం. అలాగే మనకి ఏఐపి స్కీమ్ కింద వాటర్ స్కీమ్ ఉంది. అది కూడా త్వరగతిన ఎలా అయితే పూర్తవుతుందో మీరు మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి దాన్ని మినిస్టర్ గారి చేతుల మీదుగానే శంకుస్థాపన చేశారు. అది మధ్యలో కూడా వైసీపీ పార్టీ టైంలో కూడా బాగానే చురుగ్గా వర్క్ జరిగింది. ఇప్పుడు కూడా వర్క్ జరుగుతుంది. కాకపోతే ఇంకా స్పీడ్గా
అద్దంకి పట్టణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చేదానికి అదొక మంచి ఆయుపట్టు లాంటి కార్యక్రమం కాబట్టి ఆ కార్యక్రమాన్ని మీరు త్వరగతిన పూర్తి చేయాలని మా కౌన్సిల్ బాడీ తరపు నుంచి కోరుకుంటున్నాం. అలాగే టిట్కో ఇళ్ళు, ఆ టిట్కో ఇళ్ళ కోసం కూడా ప్రజలు చాలా ఎదురు చూస్తున్నారు. ఆ పార్టీ ఈ పార్టీ అనకుండా 20 మంది కౌన్సిలర్లు కలిసి మెలిసి అని చెప్పారు. ఇది కొంచెం అబ్జెక్షన్ పూర్వకంగా ఉన్నా ఇప్పుడు కొంచెం కలియబాటు ఉంది. కానీ ముందు ఒక 2.5 సంవత్సరం ముందు ఎవరికి వారే యమునా తీరుగానే ఉంది. బట్ చివరికైనా సరే కలిసి ఉన్నామనే మాట మంచి మాటగానే ఉంది. పట్టణ అభివృద్ధి అనేది ఫస్ట్లో 3 సంవత్సరాల్లో మన కౌన్సిలర్లు అందరికీ తెలుసు. 20 మంది కౌన్సిలర్లకి ఏ విధంగా పట్టణం అభివృద్ధి చెందిందో, ఆ తర్వాత ఇప్పుడు ఎలాగ ఉందో, వార్డుల్లో పనులు ఎలా ఉన్నాయో మీరే చెప్పారు. కాబట్టి మీరే మంత్రి గారిని ఒప్పుకున్నారని మాకు చాలా ఆనందంగా ఉంది. మంత్రి గారి పనితీరుని మీరు ఒప్పుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే బిఫోర్ వార్డ్స్లో ఏమీ లేదు, నల్ అండ్ వైట్ లాగా అసలు ఏమీ చేయలేకపోయాం మనం అందరం కూడా. కానీ మన మినిస్టర్ గారి ఆగమనంతో చక్కగా మనం మౌలిక వసతులైన ప్రజలకు మనం కల్పించగలిగామనే ఆనందం అందరిలో ఉంది. ఈ ఆనందం చాలు అనిపించింది. ఎందుకంటే కౌన్సిలర్గా మనం ఎన్నికయ్యేటప్పుడు ప్రతి ఒక్కళ్ళం మనం వార్డులో ఓటు హక్కు అడిగేటప్పుడు ఏదో ఒకటి చెప్తే అడుగుతాం, ఇది చేస్తాం అది చేస్తామని. మనం ఫుల్ఫిల్ చేయలేనప్పుడు మళ్ళా వెళ్ళి మనం ఓటు అడగలేని పరిస్థితి. కాబట్టి అది జరగకుండా ఈ 2 సంవత్సరాల్లో మనం ఏదో కొంత చేయగలిగామనే ఆనందం అయితే అందరిలో ఉంది అని మీరు ఒప్పుకున్నందుకు మాకు ఆనందంగా ఉంది. అద్దంకి పట్టణంలోని అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అద్దంకి పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్లో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి తెలుగుదేశం పార్టీ ఆర్యవైశ్యులు చుండూరి మురళి, చిన్ని లక్ష్మీ శ్రీనివాసరావు, గార్లపాటి శ్రీనివాసరావు తదితరులు కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అమరావతిలో పొట్టి శ్రీరాములు భారీ కాంస్య విగ్రహం ఆవిష్కరణకు అద్దంకి నుంచి ప్రత్యేక వాహనంలో టీడీపీ నేతలు తరలి వెళ్లారు. అలాగే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జాగర్లమూడి యలమందరావు, పర్చూరి శ్రీనివాసరావు తదితరులు కలిసి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆంధ్ర రాష్ట్రం కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలుగువారి కోసం ఆత్మార్పణ చేసిన శ్రీరాములు భౌతికంగా ప్రజల మధ్య లేకపోయినా ఆయన చేసిన ప్రాణత్యాగం ప్రతి తెలుగువారు గుర్తుపెట్టుకోవాలని యలమందరావు పేర్కొన్నారు. ఈరోజు మన పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా అమరావతి 58 అడుగుల విగ్రహము కాంస్య విగ్రహం ఆవిష్కరణ నిమిత్తం అద్దంకి పట్టణంలోని ఆర్యవైశ్యులు అందరం బయలుదేరి అక్కడికి వెళ్తున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసడం అంటే మా ఆర్యవైశ్యులు అందరికీ కూడా ఒకరి పేరు పేరున ధన్యవాదాలు చెబుతూ సెలవు చేస్తాం. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ పంచాయతీ నియోజకవర్గం ఆధ్వర్యంలో ఇక్కడ మెయిన్ రోడ్లో ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు గారి విగ్రహంకి పూర్ణమాలను వేసి నివాళులు అర్పించడం జరిగింది. మరి మన తెలుగు జాతికి అందుట్లో మన ఆంధ్ర రాష్ట్రానికి ఆయన సేవలు మరి ఆయన ఆ రోజుల్లోనే మరి మద్రాసు ప్రెసిడెన్సీలో మనం రాష్ట్రం అక్కడ తెలుగు ప్రజలందరూ మనం ఎప్పటి నుంచో పోరాటాలు చేస్తూ ఉంటే ప్రత్యేక రాష్ట్రం కోసం మరి ఆయన 58 రోజులు నిరాహార దీక్ష, కనీసం మంచి నీళ్లు కూడా ముట్టుకోకుండా ఆయన నిరాహార దీక్ష చేసి అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం వారు కానీ మన అప్పుడున్న మరి అప్పుడు మన ముఖ్యమైన వాళ్ళందరూ కూడా ఆయన చనిపోయిన తర్వాత కూడా ఎవరు రాకపోప్పుడు తెలుగువారి పిలుపు మేరకు మద్రాసు పట్టణంలో ఒక పిలుపు తీసుకొని
ఆయన మరణం తర్వాతనే ఈ యొక్క అంశం తెర మీదకి వచ్చి ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడం జరిగింది. మరి అలాంటి ప్రాణత్యాగాన్ని ఇచ్చినటువంటి పొట్టి శ్రీరాములు గారికి మనం ఇప్పుడు మన తెలుగు జాతి ఎంతో రుణపడి ఉందని చెప్పి ఆయన స్మరించుకుంటూ సోమవారం నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. అద్దెంకిలో శ్రీ ప్రకాశం ప్రభుత్వ బాలుర బాలికల హై స్కూల్స్, తిమ్మాయిపాలెం జెడ్పీ హై స్కూల్, భాష్యం, శ్రీ చైతన్య స్కూల్స్ ను పరీక్షా కేంద్రాలుగా కేటాయించారు. 5 పరీక్షా కేంద్రాలలో 163 మంది విద్యార్థులకు గాను 7 మంది విద్యార్థులు హాజరు కాలేదు. పరీక్షా కేంద్రాలను అద్దెంకి మండల విద్యాశాఖ అధికారి కెవి శ్రీనివాసరావు పరిశీలించారు. ఉదయం 9:30 ప్రారంభమైన పరీక్ష 12:45 ముగిసింది. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయని, మొదటి రోజు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్ష జరిగిందన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థుల కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేశారని కెవి శ్రీనివాసరావు చెప్పారు. అలాగే నేటి నుంచి ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నారని, ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు క్లాసులు జరుగుతాయని ఎంఈఓ శ్రీనివాసరావు తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు ప్రారంభమైనాయి. ఈరోజు తెలుగు పరీక్ష జరిగింది. దీంట్లో కాంపోజిట్ కోర్సు 03T, సాధారణ తెలుగు 01T, 2T పరీక్షల్ని విద్యార్థులు రాయడం జరిగింది. అద్దెంకి మండలంలో మొత్తం 1069 మంది పిల్లలు పరీక్ష రాశారు. అద్దెంకి మండలంలో 5 సెంటర్లు కేటాయించారు. దాంట్లో శ్రీ ప్రకాశం ప్రభుత్వ బాలురోన్నత పాఠశాల, బాలికల ఉన్నత పాఠశాల, జడ్పీహెచ్ఎస్ తిమ్మాయిపాలెం, శ్రీ చైతన్య హై స్కూలు అద్దెంకి, అలాగే భాష్యం స్కూలు అద్దెంకి, ఈ 5 సెంటర్లో విద్యార్థులు పరీక్షలు రాయడం జరిగింది. అన్ని సెంటర్లలో సాఫీగా పరీక్షలు జరిగినాయి. 575 సెంటర్లో 193 మందికి 193 మంది, 76 సెంటర్లో 260 మందికి 256 గర్ల్స్ స్కూల్ సెంటర్లో, అలాగే 577 సెంటర్లో 258 మందికి 256 మంది పిల్లలు, అలాగే శ్రీ చైతన్య సెంటర్లో 217 మందికి 217 మంది విద్యార్థులు హాజరు కావడం జరిగింది. మొత్తం మీద పరీక్షలు సజావుగా జరిగినాయి. విద్యార్థులు ఎటువంటి టెన్షన్ పడకుండా పరీక్షలు రాయాల్సిందిగా కోరుతున్నాం. పరీక్షలు అనేది మన జీవితంలో ఒక భాగం. దాని గురించి టెన్షన్ పడి ఎవరు ఇబ్బంది పడొద్దని కోరుతున్నాం. అన్ని సదుపాయాలు కల్పించాము, ఎటువంటి ఇబ్బంది లేదు. టాయిలెట్లు కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ, అన్ని విధాల పరీక్షల నిర్వాహకులు విద్యార్థులకి సహకరిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా ఎటువంటి ఒత్తిడికి గురి కాకుండా పిల్లల్ని పరీక్షకు పంపించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్లోని అన్ని పాఠశాలల్లో ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నాం. ఉదయం 8 గంటల నుంచి 12:30 వరకు తరగతులు జరుగుతాయి. ఎగ్జామినేషన్ సెంటర్ ఉన్న స్కూల్స్లో 1 గంట నుంచి క్లాసులు ప్రారంభమవుతాయి. ఈ మార్పుని తల్లిదండ్రులు గమనించి విద్యార్థుల్ని పాఠశాలకు పంపించాల్సిందిగా కోరుతున్నాం. వేసవికాలం వచ్చింది కాబట్టి విద్యార్థులకు మంచినీటి సదుపాయం కూడా పాఠశాలలో ఏర్పాటు చేస్తున్నాం. తల్లిదండ్రులు కూడా వాటర్ బాటిల్ ఇచ్చి పంపించినట్టయితే డిహైడ్రేషన్కి గురి కాకుండా ఉంటారు. ధన్యవాదాలు. Hey!
రండి. జ్యోతి ఏ డాడీ ఏడు రైటేనా చాయిస్ రాయలేదా చాయిస్ రాజా ఇదేనా ఇక్కడ అమరజీవి పొట్టి శ్రీరాములు ఆర్యవైశ్య కుటుంబంలో జన్మించడం ఆర్యవైశ్యులు చేసుకున్న పుణ్యమని వైఎస్ఆర్సీపీ పార్టీ వాణిజ్య విభాగం అధ్యక్షులు రఘురామగుప్తా అన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో అద్దెంకిలోని పాత బస్టాండ్ సెంటర్లో సోమవారం పొట్టి శ్రీరాములు 125వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. వైసీపీ నేతలు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన త్యాగాలను గురించి గుర్తు చేసుకున్నారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. జయంతి 125వ సంవత్సరం సందర్భంగా అద్దెంకి గాంధీ బొమ్మ సెంటర్లోని నేతాజీ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈరోజు పూల బాణలు వేసి నివాళులర్పించడం జరిగింది. అతని బర్త్డేని రాష్ట్రమంతా చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. అతను చేసిన త్యాగమే ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికి కారణం. ఇలా ప్రశాంతంగా మనం ఉంటున్నామంటే, తమిళనాడు విడిపోయి మనం ప్రశాంతంగా ఉంటున్నామంటే అతను త్యాగం అందరూ గుర్తుంచుకోవాలి. దగ్గర 125వ జయంతి వేడుకలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అధ్యక్షులైన శ్రీ కాకాని రాధాకృష్ణమూర్తి గారు మరియు అద్దెంకి పుర ప్రముఖులు అందరి సహకారంతో ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. శ్రీ పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్రం కోసం 56 రోజులు ఆమర నిరాహార దీక్ష చేసి మన యొక్క ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక రాష్ట్రం తీసుకొచ్చి నిలిచిన వ్యక్తిగా మనం చెప్పుకోవడం చాలా శుభపరిణామం. అలాంటి వ్యక్తి మా ఆర్యవైశ్య కుటుంబంలో జన్మించడం చాలా ఇలాంటి మహోన్నతమైన మనుషులు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో, ఈ ప్రత్యేక రాష్ట్రంలో మనం అందరం కూడా మంచిగా శాంతి స్వభావంతో ఉంటున్నామంటే వారి యొక్క త్యాగాలకి నిదర్శనంగా మనం భావించుకోవాలి. అదేవిధంగా అద్దెంకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ చింతలపూడి అశోక్ కుమార్ గారు వారి యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ జరుపుకోవడం, వీరికి మా అందరూ ఆర్యవైశ్య సోదరులందరూ సహకరించడం మరియు ఆర్యవైశ్య కుటుంబం అంతా ఒక చోటుగా నిలబడి ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం ఆలయ అభివృద్ధికి దాతలు వారి వంతుగా విరాళాలు అందించడం సంతోషంగా ఉందని ఆలయ ఈవో తిమ్మనాయుడు, చైర్మన్ మురళి అన్నారు. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం దాతలకు సన్మాన కార్యక్రమం సోమవారం టీటీడీ కళ్యాణ మండపంలో నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో తిమ్మనాయుడు, పాలక మండలి సభ్యులు, దాతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం అభివృద్ధికి ముఖమండపం, రాజగోపురాలు, ప్రహాకార మండపం నిర్మాణానికి దాతలు వారి వంతుగా సహాయ సహకారాలు అందిస్తున్నారని, త్వరలోనే ఆలయం ఆవరణంలో గోశాల నిర్మాణం చేస్తారన్నారు. స్వామివారి దర్శనం కోసం దాతలు ఎప్పుడు వచ్చినా వారికంటూ ప్రత్యేక దర్శనం కల్పిస్తారని తిమ్మనాయుడు చెప్పారు. దాతలకు ఎప్పుడు స్వామివారి ఆశీస్సులు ఉంటాయన్నారు. అనంతరం దాతలను శాలువా కప్పి సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. సిబ్బంది మారుతూ ఉంటారు. వారు మిమ్మల్ని లోపల పంపుకోవడం కానీ లేకుంటే అడ్డుకోవడం కానీ జరుగుతుంది. అలాంటి నాకు మీరు ఎలా అయితే మనం దేవస్థానం పునర్నిర్మాణానికి ఏ విధంగా సహకరించారో భవిష్యత్తులో కూడా అభివృద్ధి చేయడం కూడా సహకరిస్తారని కూడా మేము ఆశిస్తున్నాము. అలాగే మీకు ఈరోజు ఈ గుర్తింపు ఎవరైతే దాతలు ఉన్నారో వాళ్ళకి వచ్చినప్పుడు మంచి దర్శనం, అది మంచి వసతి, మంచి ఆహారం నిర్వహించాలనేసి నిర్ణయించారు. అందులో భాగంగానే మేము ఈ ప్రాంతం గుర్తింపు దాతని చేసి మీ అందరికీ కూడా ఈరోజు అందజేయడం జరుగుతుంది. ఇది మంచి కార్యక్రమం. మా యువ గారు, మా పాఠశాల అందరూ మీరు ఒకసారి డొనేషన్ పోయిన తర్వాత మళ్ళా మీ అందరికీ గుర్తించి ఇలా ఒక వేడి మీద కూర్చోవడానికి చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా స్వామివారి దర్శనం చేసుకొని ఇట్లా కార్యక్రమంలో చూసుకొని భోజనం చేసి తదుపరి ఎప్పుడు మీరు ఏ దేవస్థానానికి వచ్చినా
ఆ గుర్తింపు కార్డు తీసుకుని వస్తే సంవత్సరానికి 3 సార్లు మనం ఏదైనా ఉద్యోగాలు కానీ ఆర్థిక కార్యక్రమానికి మీరు వినియోగించుకోవచ్చు. అలాగే మామూలు దర్శనానికి చూసినా కూడా రావడం వల్ల ఇప్పుడు 10 సంవత్సరాల వరకు దానికి ఎంట్రన్స్ ఫ్రీగానే ఉంది. మీ అందరూ దాన్ని వినియోగించుకొని స్వామివారి సేవలు ఉండాలని కోరుతున్నాము. అలాగే మేము ముందు రోజుల్లో ఇంకా పేకార మండపము రాజగోపురం కూడా నిర్మించాలనుకుంటున్నాము. దీంతో పాటు గోశాల ఒకటి, మన పుష్కరిని దాటి కూడా కొన్ని కార్యక్రమాలు చేద్దామన్నాం. దానివల్ల కూడా మీ వంతు మీరు ఎంతో కొంత స్వామివారికి సేవలు ఉన్నట్టుగా దానికి కూడా మీరు తోడ్పాటు చేసి ఈ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం సహకరించిన పదాధికారుల దాతలు అది త్వరలో శ్రీలంక ఆంజనేయ స్వామి దేవస్థానం సహకార అద్దంకి పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో నియోజకవర్గం ఎన్నికల అధికారి జ్యోతికుమారి, ఎంపీడీఓ వరుదిని, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, వెలుగు శాఖల సిబ్బంది పాల్గొని పొట్టి శ్రీరాములు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రం కోసం 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రజల మధ్య నుంచి వెళ్ళిపోయారని, శ్రీరాములు లేకపోయినా విగ్రహం రూపంలో చూసుకుంటూ ఆయన త్యాగాలను గుర్తు చేసుకుంటున్నారని తెలిపారు. ఏర్పడటానికి 56 రోజులు ఆహారం కన్నం వెతుక్కోవట్లేదు, చాలా నిక్కచ్చిగా చేశారు. మరి అలాంటి మనిషి తన త్యాగం చేసి ఆ త్యాగాన్ని మనందరికీ పంచారు. అందుకే మరి వారి జన్మదినం కానీ లేకపోతే విజయాడి దినం కానీ మనం ఆనవాయితీగా చేసుకుంటా ఉన్నాం. ఈరోజు స్పెషల్ ఏంటంటే ఆ 58 రోజులు కొంతమంది అంటారు, నాకేం 56 రోజులని కొంత మెసేజ్ వచ్చింది. 58 అనే దానికి ఉదాహరణ ఏంటంటే ఈరోజు మన అమరావతి స్టేట్లో, కొత్తగా ఏర్పడిన స్టేట్లో 58 రోజులు హంగర్ స్ట్రైక్ చేశారు కనుక 58 అడుగుల విగ్రహాన్ని, కాంస్య విగ్రహాన్ని మరి ఈరోజు మనం అమరావతిలో ఏర్పాటు చేసుకొని గౌరవ చంద్రబాబు నాయుడు గారు, మన నాన్న సీఎం గారు ఈరోజు ఇనాగ్రేట్ చేస్తూ మన దేశానికి, మన రాష్ట్రంలో గుర్తు తెచ్చారు దేశంలో. అలాంటి త్యాగమూర్తిని మనం స్మరించుకోవాలి ఎలా అనేది ఆ కాన్సెప్ట్తో మర్చిపోకుండా మన పాత సాంప్రదాయాలు, సంస్కృతులు, విలువలు కాపాడుకుంటూ ఈరోజు ఆ విగ్రహ ఆవిష్కరణ జరుగుతూ ఉంది. మరి స్టేట్ అంతా పండగ వాతావరణం ఉంది, అన్ని ఆఫీసుల్లో కూడా చేసుకుంటున్నాము. అట్లానే కలెక్టరేట్లో కూడా మీటింగ్ ఏర్పాటు చేశారు, కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా చేశారు. మరి అందరూ కూడా మనం కొంచెం అంటే ఆ సాక్రిఫైస్ని మనం అందరం అర్థం చేసుకొని మనం కూడా వారి ఎడల ఎప్పుడు మనం మంచిగా ఉండాలని, వారిని ఎప్పుడు ఇట్లానే కొనియాడుతూ ఉండాలని చెప్పేసి మనం అంతగానే చేయలేం కదా, చచ్చిపోయినా తిరిగి రాదు. కాకపోతే ఆయన చదువు వీటిల్లో కూడా చాలా ఇబ్బంది పడ్డారు, పావర్టీతో కానీ. ఆటగాడికి ఒక్కరు అంటే మనం ఏమనుకుంటా గొప్ప పడుతుంది, వాళ్ళకి ఏదో ఆస్తుపట్లు ఉన్నాయి, వెల్వర్స్ అంటారు కాదు. అందరి జీవితంలో కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. అది మనం ఎదుటోళ్ళ చూసి వాళ్ళు బాగున్నారని నాకు కష్టం వచ్చింది అనుకుంటాం. టోటలీ కష్టం వస్తుంది అందరికీ, ఎంత పెద్ద ఫ్యామిలీస్ అయినా ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా. మనం ధైర్యంగా ఆ సమస్యలు ఎదుర్కొంటూ ముందుకెళ్ళాలి. మన ఉద్యోగాల్లో కూడా అంతే, కొంతమందికి చాలా సమస్యలు వస్తూ ఉంటాయి, కొంతమంది చేయలేక సమస్యలు, చేసిన తర్వాత కూడా కొంత సమస్యలు వస్తూ ఉంటాయి. దాన్ని నిదానంగా ముందు ఎదురు వచ్చింది అనుకోండి, తీసి పక్కన పెట్టి మన దాన్ని అర్థాన్ని చేసుకొని ముందుకెళ్తూ ఉండాలి. మనం కూడా బాధ్యతంగా పనిచేసి మన అధికారుల దగ్గర ఇబ్బంది లేకుండా, అట్లానే ఇంకా ఇతరత్ర కోర్టు కేసులు అలాంటివి ఏమి లేకుండా కూడా మనం స్వచ్ఛందంగా ఉద్యోగ నిర్వహణ జాగ్రత్తగా చేయాలని చెప్పి కోరసపాడు మండలం పిచ్చుకలగుడిపాడు గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. భార్యపై అనుమానంతో భర్త రామారావు కొట్టి చంపి, ఆపై రామారావు కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
వీరికి 2 పిల్లలు. కుమార్తె దివ్యశ్రీకి వివాహం కాగా కుమారుడు అనుదీప్ ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు గుడిపాడు గ్రామానికి చేరుకుని కేసు నమోదు చేసి మృతదేహాలను శవ పంచనామా నిమిత్తం అద్దెకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. క్షణికావేశంలో తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయం పట్ల పిల్లలు అనాథలుగా మారారు. కలిసిమెలిసి ఉండాల్సిన సంసారంలో అనుమానం పెనుభూతంగా మారి భర్త భార్యను చంపి తాను కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడంతో గుడిపాడు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆల్రెడీ జీవి పోయించారు మా తమ్ముడు 4950 ఉంటుంది. మీ అమ్మగారు వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం అద్దంకి పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద 125వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా వాసవి క్లబ్ ప్రతినిధులు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాధవస్వామి దేవాలయంలో తీర్థప్రసాదాల కోసం ఉమా అన్నపూర్ణ 25 కేజీల బియ్యం, గ్రైండర్, మరొకరు అద్దంకి పట్టణంలోని రామకృష్ణ కాలనీకి చెందిన గంగా భవాని అనే పేద మహిళకు అమర వెంకటేష్ కుట్టు మిషన్ అందజేశారు. 125 జయంతి సందర్భంగా ఊడిపూరి ఉమా అనుపన్న గారు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ జాయింట్ సెక్రటరీ గారి దగ్గర ఈ యొక్క వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో ఒక కుట్టు మిషను, ఒక గ్రైండరు, ఒక బియ్యం బస్తా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి అమరా శ్రీనివాసరావు గారు, చెంచురావు కోడేశ్వరరావు గారు జ్ఞాపకార్థం ఇవ్వడం జరిగింది. కుట్టు మిషను అద్దెంకిలోని రామకృష్ణ కాలనీకి చెందిన పార్వతి వాళ్ళ అమ్మాయికి గంగాభావానికి ఈ కుట్టు మిషన్ ఇవ్వడం జరిగింది. మన మావుసాంగుల్లో నిత్యం నైవేద్యాలకి నెయ్యి బస్తా మరియు గ్రైండరు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ జాయింట్ సెక్రటరీ అయిన ఊడిపూరి ఉమానుపన్న గారు ఇవ్వడం జరిగింది. ఈరోజు చాలా శుభదాయకం. ఎందుకంటే మన పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా ఈ యొక్క సేవా కార్యక్రమాలను కలిసి ఆర్తిగా ఈ యొక్క సేవా కార్యక్రమం పెట్టడము, ఈ యొక్క సేవ అంటే ప్రతిరూపంగా ఉమా అనుపన్న గారు ఒక 23-24 సంవత్సరాల క్రితం ఈ వనితా క్లబ్ స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత వాసవి క్లబ్ పెట్టడం జరిగింది. 2015లో నేను ప్రెసిడెంట్గా వచ్చాను. 2018లో జోన్ చైర్మన్గా వచ్చాను. చెన్నై దగ్గర మన గురించి పొరుగు రాష్ట్రం వాళ్ళ దగ్గర పోరాడి మన ఆంధ్ర రాష్ట్రానికి ఇంత పేరు కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన పొట్టి శ్రీరాములు గారిని మన ఊరి దగ్గర పడమట్లోనే ఆయన జీవించి నివసించి ఎన్నో సంవత్సరాలు చదువు నిమిత్తము చెన్నై ప్రాంతంలో వెళ్ళి అక్కడ మన దేశం వాళ్ళని ఆంధ్ర రాష్ట్రాన్ని చెందుతుంటే ఆయన ఎంతో గౌరవంగా మనందరికీ ఒక మంచి గౌరవం తీసుకొచ్చి ఆమరణ నిరాహార దీక్ష 58 రోజులు చేసి చక్కగా ఆంధ్ర రాష్ట్రాన్ని అవతరణ చేశారు. ఇప్పుడు అది నెల్లూరు జిల్లా పొట్టి శ్రీరాములు జిల్లా కింద పేరు వచ్చింది. అలాగే ఇప్పుడు డుమ్డి రాజేష్ గారు 58 రోజుల్లో 58 అడుగుల విగ్రహానికి, కాంస్య విగ్రహానికి ఎంతో పెద్ద పెద్ద దాతలతోటి వేగా కానీ మన గ్రంథి క్రేయన్ ఒక్కపడి వాళ్ళు కానీ అనేక మంది మంచి దాతలతోటి ఎంతో తొందరగా కార్యక్రమాలు ఏది పెట్టినా కూడా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పడుతుంది. 6 నెలల్లో అంత పెద్ద కార్యక్రమం చేయడానికి డుమ్డి రాజేష్ గారిని ఎంతో మెచ్చుకుంటున్నాము. ఈ విషయంలో ఇలాంటి ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.